రైతుగా మీరు అనుకున్న టార్గెట్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ప్రభుత్వం చేస్తుందా? ఒక రాక్షస ప్రభుత్వం మీద ఎంతో కష్ట నష్టాలకు వచ్చి పోరాడటంతో పాటు కేవలం రాజకీయ మార్పుతో మాత్రమే సుమారు 1,00,000 కోట్ల రూపాయల పనులు శంకుస్థాపన కావచ్చు ప్రారంభం అవుతున్నాయి అంటున్నారు. మొదటి దశ పూర్తి అయ్యే పరిస్థితి ఉందంటారా? 1,00,000 కోట్లు అనేది కేవలం అమరావతి ప్రాంతానికి సంబంధించిన విషయం అని చెప్పి ఇంకా ప్రభుత్వం పూర్తిగా ప్రకటించలేదు. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలైనా 1,00,000 కోట్ల రూపాయలు. వీటితో పాటు ఇక్కడ హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, దీంతో పాటుగా గవర్నమెంట్ సిటీ, ఇట్లా ఒక 8-9 నగరాలు. ఆ రోజు మాస్టర్ ప్లాన్ లో మనకి 9 నగరాలు ఇక్కడ నిర్మించాలి. ఈ ఉన్న ప్రాంతాన్ని 9 ప్రాంతాలుగా 9 ఛానలైజ్ చేసి ఫైనాన్స్ సిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సింగపూర్ ప్రభుత్వం ఉన్నటువంటి మనకి వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ని వాళ్ళు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి రద్దు చేయటం వల్ల ఇప్పుడున్న నిర్మాణాలే ఇంకా పూర్తిగా చేయలేదు, ఎక్కడ ఒక రకమైన ఒక కొలిక్కి రాలా. ఇప్పుడు వెంటనే మళ్ళీ రెండో దానికి వెళ్ళడం అనేది ఏమైనా వ్యతిరేకత తీసుకొస్తుందా? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే ఈ ప్రాంతంలో ఆ రోజు కేవలం 100 రోజుల్లోపు 33,000 ఎకరాలు 28,000 మంది రైతులు ఇవ్వటం జరిగింది. ఎప్పుడు కూడా పార్టీని 100% ప్రేమించినా కూడా ప్రభుత్వం ముందు ఆలోచన చేసినప్పుడు స్టార్టింగ్లో కూడా మాస్టర్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించి సింగపూర్ కొల్జియంతో మీట్ అయ్యి అదంతా చేశారు. అప్పుడు లేదా ఆలోచన, ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి అనే దాన్ని చూస్తే ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, దానిలో కొన్ని చెడు ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దీంట్లో చిన్న చిన్న మీరు గతంలో ఉద్యమాలు చేశారు, దెబ్బలు తిన్నారు, చాలా దారుణంగా జరిగినాయి. ఆ అనుభవాలు మీకు దృష్టిలో ఉంచుకొని కూడా మళ్ళీ భూమి ఇస్తాము, పోలింగ్ తీసుకోండి అనడానికి ఏంటి ఆ ధైర్యం మీకేంటి? ఈ కష్టాలు నష్టాలు అవన్నీ వాళ్ళకి తెలియనివేం కాదు. వారికి 100% ఈ కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసు. కాకపోతే నాకున్న అవగాహన మేరకు రాష్ట్రానికి సంబంధించి 2 జిల్లాల ప్రజలు కాకుండా బయట జిల్లాల ప్రజలు డబ్బును వృధా చేస్తున్నారా? ఏది కూడా డబ్బులు లేకుండా ఏది పని జరగదు. ఎక్కడైనా డబ్బులు లేకుండా పని జరగదు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి భూములు చాలా తక్కువ ఉన్నాయి. విధ్వంసం నుంచి వికాసం వైపు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వికాసం వైపు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు టైం అనేది? అట్లాగే ఇప్పుడు మే 2వ తారీఖు నాడు కార్యక్రమం జరుగుతుంది కదా, మీ రైతులందరూ ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారంటే? ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నెలల్లో అన్నీ మొదలవుతాయి అనుకున్నారండి అందరూ. ఆ లోన్ ఉన్న కాంప్లికేషన్స్ ఏంటనేది కూడా ఈ 5 సంవత్సరాల్లో వారు ఎటువంటి విధ్వంసం చేశారు అనేది. ఇది సంకీర్ణ ప్రభుత్వం అంటే దేశంలో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ద్వారా, మోడీ గారి ద్వారా మీకు చాలా లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారా? వాస్తవంగా మనమందరం మర్చిపోతున్న విషయం ఏంటంటే, మేము పోయినసారి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళాం. స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ వీర్రాజు గారి దగ్గరికి వెళ్ళాం. మేము వాళ్ళకి చెప్పాము ఒకటే, మోడీ గారు వచ్చి ఈసారి ఏమైనా ప్రకటిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లాస్ట్ టైం లాగా ఏమైనా విమర్శలు వచ్చినాయి కదా. మనకి అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పోయినసారి మనం చేసింది భూమి పూజ. ఆ రోజు చేసింది ఈ అమరావతి ప్రాంతానికి భూమి పూజ చేయడానికి మోడీ గారు వచ్చారు. భూమి పూజ చేయడానికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో ఉన్న అమరావతి జేఏసీ రైతు నాయకులు, అట్లాగే తుళ్ళూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు, తుళ్ళూరు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు,
అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో కానీ అమరావతికి భూములు ఇచ్చిన నేపథ్యంలో వీరి భూములు కూడా అమరావతి రాజధాని కొరకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అమరావతి పనులు పునఃప్రారంభంగా మే 2వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు రావడం, అలాగే మరికొన్ని ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా చేయడం వంటి అంశాలు ప్రభుత్వ పాలన మీద ఎట్లా ఉంది అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను. రైతుగా మీరు అనుకున్న టార్గెట్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ప్రభుత్వం చేస్తుందా? మేము గత 5 సంవత్సరాల్లో రాజధాని ప్రాంత వాసులుగా, అదేవిధంగా ఈ రాష్ట్రం కానీ ఈ అమరావతి ప్రాంతం కానీ, అమరావతి ప్రాంతంతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ మేము న్యాయ పోరాటం ఉద్యమం చేయటంతో పాటు న్యాయ పోరాటం కూడా మేమందరం ఇక్కడ ఉన్న రైతులందరం కూడా జేఏసీగా ఏర్పడి రైతులందరం కలిసి ఎకరానికి సుమారుగా 10,000 రూపాయలు సొంతంగా మేము వేసుకొని ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా మేము పోరాడాం. ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షస ప్రభుత్వం మీద ఎంతో కష్ట నష్టాలకు వచ్చి పోరాడటంతో పాటు కేవలం రాజకీయ మార్పుతో మాత్రమే ఈ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందిద్ది. అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు అనివార్యం అని చెప్పి భావించి అమరావతి ప్రాంత రైతులందరం కూడా ఈ ప్రాంతంలోనే కాకుండా మాకు చుట్టుపక్కల అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా మేము అన్ని విలేజెస్కి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి రాజకీయ మార్పుకి మా వంతుగా అమరావతి ప్రాంత రైతులందరం కూడా కృషి చేయటం జరిగింది. అందులో భాగంగానే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల వారు, అన్ని రకాల ప్రాంతాల వారు కూడా మరి అమరావతికి మద్దతుగా నిలిచారు. వారి అందరికి కూడా ఈ సందర్భంగా మా అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో మరి పరిపూర్ణమైన రాజకీయ మార్పుకి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మార్పుకి చిహ్నంగా సుమారుగా 10 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క మద్దతుతో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అమరావతి ప్రాంతంలో దరిదాపుగా అన్ని రకాలైనటువంటి అవరోధాలని అధిగమించి మరి నారాయణ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా కొన్ని గ్రామాలు లోకేష్ గారి నియోజకవర్గంలో ఉన్నాయి లోకేష్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరి అందరి యొక్క సమన్వయంతో స్థానిక నాయకత్వం జేఏసీ వారి అందరి సమన్వయంతో కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మే 2వ తారీఖు దరిదాపుగా అన్ని రకాలైన ఏర్పాట్లు పూర్తవటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ కానీ, ఇంకా ఆసియా బ్యాంక్ నుంచి లోన్స్ కానీ, వివిధ సంస్థల నుంచి అన్ని రకాలైన ఏర్పాట్లు పూర్తయిన పిమ్మటే ఈసారి పోయినసారికి ఈసారికి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే పోయినసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటాం, మరి అధికారికంగా కార్యక్రమాలు బిగిన్ చేయడానికి కొంత టైం తీసుకోవటం, ఇటువంటి అనేక అవరోధాలు ఉన్నాయి అప్పుడు పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఉన్న అవరోధాలు ఏంటంటే 5 సంవత్సరాల పాటు కార్యక్రమాలన్నీ పూర్తిగా నిలిపివేయటం, కాంట్రాక్టర్లకి ఏ విధమైన చెల్లింపులు లేకపోవటం, ఇటువంటి న్యాయపరమైన అనేక చిక్కుల్ని అధిగమించడానికి మరి కూటమి ప్రభుత్వానికి 8 నెలల కాలం పట్టింది. ఈ 8 నెలల కాలంతో పరిపూర్ణమైనటువంటి చిక్కులన్నీ విడిపోయిన తర్వాత పరిపూర్ణంగా అన్ని రకాలైన ఏర్పాట్లు పూర్తయిన పిమ్మట ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పునఃప్రారంభం అవుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి గారు వచ్చి పునఃప్రారంభించాము అనగానే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో. అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయల పనులు శంకుస్థాపన కావచ్చు ప్రారంభం అవుతున్నాయి అంటున్నారు. అట్లాగే 30,000 కోట్లకు సంబంధించి టెండర్లు కూడా ఓకే చేసామంటున్నారు. అంటే ఎంతవరకు ఈ సజావుగా సాగుతుంది అనుకుంటున్నారు? టైం పీరియడ్ ముందేమో 2 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు 3 సంవత్సరాలు అన్నారు. మొదటి దశ నిర్మాణం పూర్తి దశలో వస్తుందంటారా? అంటే మొదటి దశ పూర్తి అయ్యే పరిస్థితి ఉందంటారా? ఇక్కడ 1,00,000 కోట్లు అనేది కేవలం అమరావతి ప్రాంతానికి సంబంధించిన విషయం అని చెప్పి ఇంకా ప్రభుత్వం పూర్తిగా ప్రకటించలేదు. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలైనా 1,00,000 కోట్ల రూపాయలు ప్రధాని గారి చేతుల మీదుగా జరపాలని మాత్రమే ప్రభుత్వం తెలియజేసిందని నాకున్న నాలెడ్జ్ ప్రకారం అనుకుంటున్నాను. అదేవిధంగా సుమారుగా 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఆల్రెడీ పిలవటం, టెండర్లు ఓపెన్ చేయటం, వివిధ కాంట్రాక్ట్ సంస్థలకి వాటిని కేటాయించటం, వారు కూడా
వారికి కేటాయించిన వాటిల్లోకి వచ్చి వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసుకొని పనులు ఒక రకంగా సన్నద్ధంగా ఉన్నారు. ఏ రోజైతే ప్రధానమంత్రి గారు పునఃప్రారంభించామని చెప్తారో ఆ రోజు నుంచి 90% ప్లెడ్జ్డ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో 10 రోజుల్లో 100% పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. మే 10 తారీఖు కల్లా ప్రారంభమవుతాయి. సుమారుగా 60,000 కోట్ల రూపాయలకి రాజధాని ప్రాంతంలో పనులు చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. వాటికి సంబంధించి టైం బాండ్ మొదట 2 తర్వాత 3 అని ఏం లేదు. కొన్ని కార్యక్రమాలకి కొన్ని పనులకి 2 సంవత్సరాల పాటు, కొన్ని పనులకి 3 సంవత్సరాల పాటు, అట్లా ప్రత్యేకమైన కొన్ని ఇబ్బందికరమైన పనులు ఉంటాయి, అవి కొంచెం లేట్ అవుతాయి. వాటికి సంబంధించిన టైం బాండు అలా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఫేజ్ 1లో ఏర్పాటు చేసినవి అన్నీ కూడా దాదాపుగా 2 సంవత్సరాల టైం బాండ్ ఏర్పాటు చేశారు. కొన్ని సంక్లిష్టమైన పనులకు మాత్రం 3 సంవత్సరాల టైం బాండ్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేదు అమరావతి ప్రాంతంలో, ప్లస్ ప్రభుత్వపరమైన ఇబ్బంది లేదు. కాంట్రాక్టర్లందరూ ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారు ప్రారంభించడం కోసం వేచి ఉన్నారు. కాబట్టి సీజన్ కూడా ఇప్పుడు అనుకూలమైన సీజన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో అయితే టైం బాండ్ చేశారో ఆ టైం బాండ్లో ఉన్నటువంటి పీరియడ్ లోపే ఇవన్నీ పూర్తవుతాయి అనే విశ్వాసం ఇక్కడున్న ప్రాంత రైతులందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మొదటి దశలో ఏ కార్యక్రమం అంటే ఏ నిర్మాణాలు చేపట్టబోతుంది ప్రభుత్వం? మొదటి దశలో ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యేలకు సంబంధించి ఐఏఎస్లకు సంబంధించి ఏవైతే మరి 80% పూర్తయి ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారు. అదేవిధంగా సెక్రటరియట్కి ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని రకాల కేటగిరీ ఉద్యోగస్తులకు సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా ఐకాన్ టవర్స్ అన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా అసెంబ్లీ పూర్తవుతుంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ యొక్క నిబంధనల మేరకు ఈ ప్రాంతంలోకి వచ్చేటటువంటి నీరు బయట ప్రాంతంలో నుంచి ఈ ప్రాంతానికి వచ్చే నీటిని ఛానలైజ్ చేసి వాటి వల్ల ఈ ప్రాంతానికి కానీ అమరావతికి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొండవీటి వాగు యొక్క విస్తరణ కార్యక్రమం ఆల్రెడీ బిగిన్ అయింది. రేపు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేసినాక ఇంకా 100% ఆ కార్యక్రమం పూర్తయింది. నాకున్న అవగాహన మేరకు అది 1 సంవత్సరంలోపే పూర్తవుతుంది. అదేవిధంగా వచ్చే వాటర్ని ఛానలైజ్ చేయటం, ఇక్కడున్న వాటర్ని సిస్టమేటిక్గా బయటికి పంపించటం, అదేవిధంగా ఇక్కడ అదే సేమ్ టైము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడున్న గ్రామాలు, ఆ గ్రామాల యొక్క ప్రజల యొక్క అభివృద్ధి. ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూమి ఉన్నా భూమి లేకపోయినా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సరైన అవకాశాలు, ఇక్కడున్న అభివృద్ధిలో అవకాశాలు కల్పించటం, దానితో పాటు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయినటువంటి విలేజెస్ని ప్యారలల్గా రాజధాని ప్రాంతం కొత్త లేఅవుట్లతో పాటుగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. దానికి తగ్గట్టే మరి ప్రపంచ బ్యాంకు వారు కూడా మీరు తప్పనిసరిగా ఫేజ్ 1లోనే మౌలిక సదుపాయాలు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ విలేజ్కి మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిఆర్డిఏ వాళ్ళు మరి మా అందరికీ గ్రామస్తులందరికీ మీటింగ్లు ఏర్పాటు చేశారు. దానిలో శ్రావణ్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. ఏ విలేజ్కి ఆ విలేజ్కి డిపిఆర్ తయారు చేయమన్నారు. ఆ డిపిఆర్ ప్రకారం ఆ విలేజ్ అభివృద్ధిని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లాలని అవుట్లెట్లు కానీ వీటన్నిటికి కూడా దాన్ని కలిపే విధంగా రూపకల్పన. అవునండి, అంతే కదా. అవును, ఈ విలేజెస్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. డిపిఆర్ తయారు చేయమన్నారు. డిపిఆర్ తయారు చేసిన తర్వాత సిస్టమేటిక్గా ఒక ప్లాన్డ్ అభివృద్ధి అనేది విలేజెస్ లోన్ కూడా జరగాలి ప్యారలల్గా అనేది ఒక సంకల్పం ప్రభుత్వం తీసుకుంది. దానికి తగు సూచనల కోసం శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు గ్రామస్తులందరూ సూచనల మేరకు డిపిఆర్లు తయారు చేయడానికి సిఆర్డిఏ వారు మీ దగ్గర ఉన్న సమాచారం మేరకు 60,000 కోట్ల రూపాయలు పనులు అయితే మొదలు పెట్టబోతుంది ప్రభుత్వం. అవునండి, మీ దగ్గర ఉన్న సమాచారం. సరే, వీటితో పాటు ఇక్కడ హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, దీంతో పాటుగా గవర్నమెంట్ సిటీ, ఇట్లా ఒక 8-9 నగరాలు. ఆ రోజు మాస్టర్ ప్లాన్ లో మనకి 9 నగరాలు ఇక్కడ నిర్మించాలి. ఈ ఉన్న ప్రాంతాన్ని 9 ప్రాంతాలుగా 9 ఛానలైజ్ చేసి వీటినే నవనగరాలుగా నిర్మించాలని ఆ రోజు మాస్టర్ ప్లాన్ లో ఇది చేయటం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే ఈ 9 నగరాలని నిర్మించడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో ముఖ్యంగా ఏంటంటే
ఫైనాన్స్ సిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సింగపూర్ ప్రభుత్వం ఉన్నటువంటి మనకి వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ని వాళ్ళు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి రద్దు చేయటం వల్ల అది కొంచెం టైం తీసుకునేటట్టు ఉంది. సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళా మాట్లాడి అది కూడా మాట్లాడుతున్నట్టుగా వివిధ సంస్థల ద్వారా మాకు తెలిసింది. మా ప్రాంత రైతులందరూ కూడా ఇవన్నీ మేము దగ్గరగా ఉండి గమనిస్తూ ఉన్నాం. అన్నీ ఈ ప్రాంతానికి ఈసారి తప్పనిసరిగా 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 తప్పనిసరిగా అభివృద్ధి చెందిద్ది అనేటటువంటి పూర్తి నమ్మకంతో అయితే ఇక్కడ ప్రాంత రైతులందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతి అనేది ఈ ప్రాంతానికి సంబంధించిందే కాదు, ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ స్థలాలు అవి కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. వాళ్ళు కూడా పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. 9 నగరాలు నిర్మించడానికి ప్రయత్నాలు, వీటితో పాటు అదనంగా భూమి సమీకరణ, ఫ్యూచర్ సిటీ భవిష్యత్తును ఆలోచించి 100 ఏళ్లలో ఏం జరగబోతుంది లేదా 50 ఇయర్స్లో అని చెప్పే విధంగా మళ్ళీ భూ సమీకరణకి దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం, అడుగులు కూడా పడుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ కూడా కొన్ని నియోజకవర్గాలు చేస్తున్నారు. అంటే ఏంటి ఇది? అంటే ఇప్పుడున్న నిర్మాణాలే ఇంకా పూర్తిగా చేయలేదు, ఎక్కడ ఒక రకమైన ఒక కొలిక్కి రాల. ఇప్పుడు వెంటనే మళ్ళీ రెండో దానికి వెళ్ళడం అనేది ఏమైనా వ్యతిరేకత తీసుకొస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి భవిష్యత్తుని ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇది అంటారా? మీకేమనిపిస్తుంది ఒక రైతుగా? మీకు ఆ నమ్మకం ఉందా? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే ఈ ప్రాంతంలో ఆ రోజు కేవలం 100 రోజుల్లోపు 33,000 ఎకరాలు 28,000 మంది రైతులు ఇవ్వటం జరిగింది. నేను అప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. మండల పార్టీ ప్రెసిడెంట్తో పాటు నేను వ్యవసాయం చేస్తూ ఉన్నా. అప్పటికి కూడా నేను వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా, మరి చదువుకున్న ఒక వ్యక్తిగా, మళ్ళా ఈ ప్రాంతం మీద మమకారం ఉన్న వ్యక్తిగా, పార్టీయే కాకుండా మనం ఎప్పుడు కూడా పార్టీని 100% ప్రేమించినా కూడా కొన్ని వ్యవహారాల్లో పార్టీలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాల వారు ఉంటారు. అందరూ సహకరిస్తేనే మనం ఏ ప్రాజెక్ట్నైనా ముందు తీసుకెళ్ళగలం. మరి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం మరి వ్యతిరేకత లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ చంద్రబాబు గారిని నమ్మి ముందుకొచ్చి కార్యక్రమం ఆ రోజు ముందుకొచ్చి పూలింగ్కి ఇచ్చారు. వారి మాట ప్రకారమే ఆ రోజు కొన్ని అడ్డంకులు సృష్టించినా కూడా కొంతమంది వ్యక్తులు, మరి వైఎస్ఆర్సీపీ శక్తులు వెనకుండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసిన రైతులు ఆనాటి ప్రభుత్వం మేమందరం కలిసి ఎదుర్కొని మరి వాటిని సంపూర్ణంగా మనకు అనుకూలంగా తీసుకొని వచ్చి ప్రారంభం చేస్తాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయినాక అమరావతి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, సుజనా చౌదరి గారి దగ్గరికి, సిపిఐ, సిపిఎం పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు అందరినీ కలుపుకొని కూడగట్టుకొని చంద్రబాబు గారి యొక్క ఆలోచనని తీసుకొని మేము వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళి సాధించాం. ఏం సాధించాం? న్యాయపరంగా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి కబల హస్తాల్లో ఇది నలిగిపోకుండా ఆపగలిగాం. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఆపగలిగినటువంటి పరిస్థితి మాత్రం మా ప్రాంత రైతులు మేమందరం వివిధ ఎన్ఆర్ఐలు వివిధ రాష్ట్రంలోని అందరి సహకారంతో చేసాం. ఇప్పుడు కొంత భూమి మళ్ళా తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. అయితే దీనిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అండి, ఆ రోజు మేము హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో చంద్రబాబు గారితో సమావేశమైన సందర్భంలో మాతో పాటు ఏ అయితే రాజధానిగా ప్రకటించిన గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాల వాళ్ళు ఆ రోజు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వచ్చారు. మావి కూడా దీనిలో తీసుకోమని ఆ రోజే అడగటం జరిగింది. ఆ రోజు కూడా మనం ఇప్పుడే కొత్తగా ఎక్కడా ప్రపంచంలో లేని ఒక సిస్టమ్ పెట్టుకున్నాము. ఈ సిస్టమ్ యొక్క ప్రతిఫలం బాగుంది అని రైతులు కానీ రాష్ట్రంలో అంతా బాగుంటే నెక్స్ట్ ఇది వెంటనే ఆలోచిద్దామని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రోజు కూడా ఇక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, అప్పుడు ఒక అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడితే సాఫీగా గవర్నమెంట్ మారినా జరిగిపోయిద్దనే ఆలోచన ధోరణిలో అందరూ ఉన్నారు. ప్రభుత్వం మారితే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇన్ని రకాలైన సమస్యలు వస్తాయి అనేది రైతుల యొక్క ఆలోచన శక్తి లేదు ఆ రోజు, అంత ఆలోచన శక్తి. ఇప్పుడు కొంచెం ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడి పాలన చూసిన తర్వాత ఆ స్థాయిలో మేము ఇచ్చినంత స్థాయిలో ఇప్పుడు మద్దతు వచ్చిద్దో రాదో మనం చెప్పలేము.
కానీ ఎక్కువ మంది మాత్రం ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని చెప్పే రైతుల నుంచి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా అడుగుతున్నారు రైతులు. ఏదైనా కూడా మా పక్క ప్రాంతం మాతో పాటు కలిసి ఉన్న వాళ్ళే, మొన్న ఉద్యమంలో కూడా ఈ గ్రామాలందరి యొక్క సహకారం మాకు ఉంది, మేమందరం కలిసే ఉద్యమం చేసాం. వారికి ప్రభుత్వానికి ఇష్టమైతే భూమి ఇవ్వటానికి కానీ తీసుకోవటానికి కానీ వారి మధ్య ఒక మంచి సదా అభిప్రాయంతో వారు ప్రభుత్వం ముందుకు వస్తే, మా ప్రాంత రైతులుగా మేమేమి అమరావతిలో ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులుగా మేమేమి వారిని వ్యతిరేకించాలని కానీ మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని కానీ ఇచ్చే రైతులను వ్యతిరేకించాలనే ఉద్దేశం మాకైతే లేదు. ఒక రకంగా కొంత ప్రాంతం అసలు పూర్తిగా ఇవ్వటం అవసరం ఇప్పుడు ఈ రాజధానికి ఉంది. ఎందుకంటే మనకి దరిదాపుగా నార్త్ ఈస్ట్ రోడ్లు అరేంజ్ చేశారు. చాలా 150 అడుగుల రోడ్లు, 180 అడుగుల రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కనెక్టివిటీకి వెళ్ళాలి. ఇంకా ఇవన్నీ కూడా రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు. మనకి ఈస్ట్ సైడ్ వచ్చేవాటికి నేషనల్ హైవేకి కనెక్ట్ చేయాలి. నేషనల్ హైవేకి ఒక్క నెంబర్ 3 రోడ్డు కనెక్ట్ ఇప్పుడు వరకు కూడా కాల. రేపు నెంబర్ 5 రోడ్డు కనెక్ట్ అవ్వాలి. నెంబర్ 5 రోడ్డు కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కొత్తగా 13, 16 రోడ్లను కూడా కనెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఎంత కనెక్ట్ చేయాలన్నా ఈస్ట్ సైడ్ వచ్చేపాటికి చాలా కాంప్లికేషన్స్. టౌన్లో నుంచి వెళ్ళాలి, ఇల్లు నిర్మాణం జరిగిపోయి ఉంది, మంగళగిరి టౌన్లో నుంచి వెళ్ళాలి, పెనమాక తాడేపల్లి టౌన్లో నుంచి వెళ్ళాలి, చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అటువైపు. అదే ఇప్పుడు ఇటువైపు కనుక వెస్ట్ సైడ్ కనుక తీసుకొని ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోడ్లన్నీ కనెక్ట్ అయిపోతాయి. ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళే రోడ్లన్నీ చక్కగా ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా మరి నార్త్ సైడ్ కృష్ణా రివర్ ఉంది, సౌత్ సైడ్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు రన్నింగ్లోకి వస్తే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సౌత్ కనెక్ట్ అవుతుంది. అంటే ఈ రాజధానిలో నిర్మించే ప్రతి ఒక్క రోడ్డు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ వస్తుందో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందింది. దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం ఇండస్ట్రీస్ ఏమి ఇండస్ట్రీస్ ఇస్తా ఉన్నారంటే నాన్ పొల్యూటివ్ ఇండస్ట్రీస్కి ఇక్కడ ల్యాండ్ ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ల్యాండ్ తక్కువ, ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది. డిమాండ్ ఎక్కువైపోయి ఇక్కడ సప్లై తగ్గిపోయేపాటికి చాలా మంది అడుగుతున్నారు. మాకు కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో ఇంత లేఅవుట్ ఉండగానే సరికాదు, ఈ లేఅవుట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు అవ్వాలన్నా కూడా చుట్టూ కూడా మరి అదే రకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా సాఫ్ట్వేర్తో పాటు నాన్ పొల్యూషన్ కంపెనీలు, అదేవిధంగా ఇండస్ట్రీసు, రకరకాలైనటువంటి సర్వీస్ సెక్టారు, అన్ని రకాల సెక్టార్లు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజలు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఇక్కడికి వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం ఇంతే ఉండి మాది ఇంతే. కానీ ప్రభుత్వం ముందు ఆలోచన చేసినప్పుడు స్టార్టింగ్లో కూడా మాస్టర్ ప్లాన్ చేశారు, దానికి సంబంధించి సింగపూర్ కొల్జియంతో మీట్ అయ్యి అదంతా చేశారు. అప్పుడు లేదా ఆలోచన, ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు దానికి సంబంధించి మీరు రోడ్డు కనెక్టివిటీ గురించి ఒకటి చెప్పారు, ఇన్నర్ రింగ్ రోడ్డు. అంటే ముందు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి కొంత నిర్మాణం జరిగినప్పుడు తర్వాత ఇంకొంచెం వెళ్ళొచ్చు కదా, మీరే ప్రతిపక్షాలకి వాయిస్ ఇచ్చినట్టు అవుతుందా అనే విషయాలకి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఏంటంటే అండి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి అనే దాన్ని చూస్తే ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, దానిలో కొన్ని చెడు ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దీంట్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తాయి. రావని నేను చెప్పట్ల, మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ తర్వాత కాంప్లికేషన్స్ చిన్న చిన్న ఫేస్ చేసాం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో చిన్న చిన్న కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ కాంప్లికేషన్లు అన్నీ కూడా ప్రభుత్వం మనం అధిగమించి ముందుకెళ్ళాలి తప్పితే ఈ కాంప్లికేషన్స్ చిన్న చిన్న కాంప్లికేషన్స్ పెద్దగా చూపించి భూతద్దంలో చూసి భయపడతా ఉంటే డెవలప్ అవ్వదు. మరీ ముఖ్యంగా ఇప్పుడే ఏం తొందర వచ్చింది, ఇప్పుడే ఫేజ్ 2కి వెళ్ళటం వల్ల ప్రతిపక్షాలకు వాయిస్ ఇచ్చినట్టు అయిద్దని అందరూ అంటున్నారు. నేను కూడా అనేక టీవీల్లో లేకపోతే వివిధ విశ్లేషణలో చూస్తా ఉన్నా. మనమందరం గమనించాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడైనా కూడా ఇక్కడ మేము భూములు ఇచ్చినా, మేము ఆ రోజు హైదరాబాద్ లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, ఒక ఎమోషనల్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. దాంతోపాటు మనకు కూడా ఒక మంచి రాజధాని కావాలనే ఒక సంకల్పం ఉంది. మా మంచి పంటలు పండే భూములు, కృష్ణా పరివాహ ప్రాంతం అందరికి తెలిసిందే. ఇవన్నీ అందరికి రాష్ట్రంలో అందరికీ చెప్పాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫేజ్ 1 పూర్తి స్థాయిలో డెవలప్ అయినాక ఫేజ్ 2లో
మనం ల్యాండ్ తీసుకోవాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఫేజ్ 1 డెవలప్ అయినాక పూర్తిగా ఇక్కడ డెవలప్ అయినాక ఫేజ్ 2లో ల్యాండ్ తీసుకోవాలంటే చాలా కష్టం, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ రోజు ఒక స్థాయిలో ప్లాన్ చేసుకొని ఇన్ని వెడల్పని తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కూడా ఇప్పుడు వెంటనే ఫేజ్ 2కి వెళ్ళకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, భవిష్యత్తులో ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఫేజ్ 2లోకి మనం తీసుకుందాం అనుకుంటే ఈ లోపే ఇక్కడ అన్ని వెంచర్లు వస్తాయి. ఒక ప్లాన్ లేకుండా విపరీతమైనటువంటి ప్లాట్లు వేసేస్తారు. అవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. రైతుల చేతుల్లో నుంచి భూములన్నీ కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడున్న రైతుల్లో 90% పైన 99% ఇక్కడున్న రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అంటే బయట విలేజెస్, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న కానీ బయట విలేజెస్ లో కూడా. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం అనే పాటికి వాటిల్లో ఇంకా ఇండస్ట్రియలిస్టులు అని వాళ్ళని వీళ్ళని వచ్చి అని అన్ని వేసుకుంటా వెళ్తారు. ప్లాట్లు వేయటం కానీ వెంచర్లు ప్రభుత్వానికి సేకరించడం కష్టం అవుతుంది, చాలా కష్టం. ప్రభుత్వానికి కష్టం అవుతుంది. ఇవన్నీ సేకరించడం పోవటం వల్ల ఈ రోడ్లు, మన అమరావతి ప్రాంతం యొక్క రోడ్లు అన్ని కనెక్ట్ అవ్వవు. ఇప్పుడు రైల్వే ట్రాక్ కావాలి, రైల్వే ట్రాక్ వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ కి రైతులను ఇవ్వమంటే మాకొద్దు సేకరణ, మేము పూలింగ్కి ఇస్తామంటున్నారు రైతులను. ఎందుకంటే సేకరణ వల్ల ఎవరికైతే పొలం పోతుందో వాళ్ళు నష్టపోతున్నారు. ఇదే భూ సమీకరణ వల్ల అయితే రైతులందరూ కూడా లాభపడతారు. ఇక్కడ మ్యూచువల్ అందరికీ ఉపయోగం ఉంది, మనందరికి ఉంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంది, ఇచ్చే వాళ్ళకి ఉపయోగం ఉంది. దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు వారి త్యాగాల మీద వారి యొక్క జీవనాధారం పూర్తిగా తీసేసి దాంతో రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకోవటం మంచి పద్ధతి కాదు కదా. ఎవరైతే రాష్ట్రం అభివృద్ధి కోసం భూములు ఇస్తారో వారు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకోవడం తప్పలేదు కదా. ఉద్యమాలు చేశారు, దెబ్బలు తిన్నారు, పోలీసు వాళ్ళతో తన్నారు, చాలా దారుణంగా జరిగినాయి లాస్ట్ 5 సంవత్సరాలు. ఆ అనుభవాలు మీకు దృష్టిలో ఉంచుకొని కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ భూమి ఇస్తాము పోలింగ్ తీసుకోండి అనడానికి ఏంటి ఆ ధైర్యం? మీకు ఏంటి ఆ నమ్మకం ఏంటి, ఆ ధైర్యం ఏంటి? అంటే ఇది యాక్చువల్గా మంచిగా జరుగుద్ది అనుకుంటారా? అట్లా ఇది యాక్చువల్గా దీనికి జవాబు చెప్పాల్సింది అమరావతిలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి రైతులుగా మేం కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి రైతులు జవాబు చెప్పాలి. వాళ్ళ ఆలోచన, వాళ్ళ నమ్మకం ఎలా ఉందనేది వాళ్ళ యొక్క అవగాహన మేరకు ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు దగ్గరుండి చూశారు, మాతో పాటు పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా మొన్న 5 సంవత్సరాలు. ఈ కష్టాలు నష్టాలు అవన్నీ వాళ్ళకి తెలియనివేం కాదు. వారికి 100% ఈ కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసు. కాకపోతే నాకున్న అవగాహన మేరకు పోయినసారి జరిగినంత స్పీడ్గా సమీకరణ జరగకపోవచ్చు. అంత అంటే 100 రోజుల్లో నారాయణ గారు చెప్పినట్టు మేము దాదాపు 100 రోజుల్లోపే ఇవన్నీ చేసాము. ఆ చేయబోయే ముందు కొంత గ్రౌండ్ వర్క్ చేసాం మేము, పార్టీ పరంగా కానివ్వండి, రైతులుగా కానివ్వండి, పార్టీలకు అతీతంగా అందరు రైతులందరితో మాట్లాడటం, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి బస్సులు పెట్టుకొని తీసుకెళ్లి లేక్యూ గెస్ట్ హౌస్లో చంద్రబాబు గారితో మాట్లాడటం, పార్టీలకు అతీతంగా చేసాం. అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళాం. అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళటం వల్లే మనం 99% సక్సెస్ని ఇక్కడ సాధించాం. ఇప్పుడు కూడా అదే పద్ధతి అవలంబిస్తుంది ప్రభుత్వం, డ్యామ్ షూర్గా ఈ ప్రాంతంలో అదే పద్ధతి అవలంబిస్తుంది. తర్వాత ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళాలని పరిస్థితి పోయినసారి మేము చూసాం. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది వస్తే కూడా మనం ఫైట్ చేయగలం అనే ఒక నమ్మకం ఉండొచ్చు. ప్లస్ బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కాకపోయినా ప్రైవేట్గా అయినా సరే డెవలప్మెంట్లోకి వెళ్ళాల్సిందే. ఇక అమరావతి ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి అర్థమయ్యేది, అప్పుడు ఒక 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల పరిధిలో విస్తీర్ణం నుంచి ఉందనుకోండి, ఇప్పుడు 60 కిలోమీటర్లకు వచ్చింది, రేపు 80 కిలోమీటర్లకు వెళ్తుంది. ఇదంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి అవుతా ఉంది. ఇప్పుడు ఏంటంటే అది ఎప్పటి నుంచో ఉన్న ఒక టౌన్ కాబట్టి అలా స్టెప్పులుగా వెళ్తా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం నుంచి తీసుకొని వెళ్ళాలి. ప్రభుత్వం నుంచి తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు కూడా ఉండాలి. ఇప్పుడు కొన్ని రోజులు ఉన్నాక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు గన్నవరం నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు. అదే ఆ గన్నవరం నుంచి మీకు షిఫ్ట్ అవుతుంది అంటే ఇంకా చాలా టైం పట్టిద్దండి. ఇదే 10 సంవత్సరాలు పట్టింది. అంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా
అప్పుడు మాకు 3 సంవత్సరాలు అన్నారు. అంటే అసలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి 3 సంవత్సరాలు అసలు సాధ్యం కాదని మేము కూడా చెప్పాము. చెప్పినా కూడా 3 సంవత్సరాలు అయిద్ది అన్నారు. అవ్వలేదు, అవదని మాకు కూడా తెలుసు. నెక్స్ట్ పీరియడ్లో అయిపోయింది అనుకున్నాం. నెక్స్ట్ పీరియడ్ గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ భవనాలు కూడా నిర్మిస్తున్నారా? అవునండి, అసెంబ్లీది కూడా స్టార్ట్ అయిపోతున్నారు. హైకోర్టు అసలు పోయిన ప్రభుత్వం ఉండగానే చీఫ్ జస్టిస్ శంకుస్థాపన చేశారు. దాదాపుగా అది ఫౌండేషన్ నుంచి గ్రౌండ్ లెవెల్కి హైకోర్టు అప్పుడే వచ్చింది. అప్పటి నుంచి అది ఆపేసి ఉంచారు. అదేవిధంగా ఐకాన్ టవర్స్ 5 కూడా వివిధ స్టేజ్లో ఆగిపోయినాయి. అప్పుడే బిగిన్ అయినాయి. ఒక అసెంబ్లీనే ఆ రోజు బిగిన్ చేయలేదు. ఇప్పుడు అది కూడా బిగిన్ చేయబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి అంటే ఈ 2 జిల్లాల ప్రజలు కాకుండా బయట జిల్లాల ప్రజలు డబ్బును వృధా చేస్తున్నారా ఈ క్యాపిటల్ పేరుతో అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే అండి, ఏది కూడా డబ్బులు లేకుండా ఏది పని జరగదు. ఎక్కడైనా డబ్బులు లేకుండా పని జరగదు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి భూములు చాలా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వానికి భూములు లేవు ఇక్కడ అని చెప్పి ప్రభుత్వం భూములు ఉన్న చోటకి వెళ్ళాలంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ కనెక్టివిటీస్ ఉండవు, లేదా ఒక పక్కకు అవుతుంది. అందుకని ఏం చేశారు, ఇక్కడ సెంట్రల్ ప్రాంతంలో నిజంగా మాకు వెస్ట్ బైపాస్ ఉంది, విజయవాడకు చాలా దగ్గరగా ఉన్నాము, గుంటూరు దగ్గరే ఉంది, మంగళగిరి దగ్గర ఉంది, అన్ని టౌన్లకు దగ్గర ఉన్నాం, బాగా పండుతాయి, మాకు మామూలుగా కూడా మంచి రేట్లు వస్తాయి మా భూములకి. మేమేంటంటే ఆ రోజు రాష్ట్రానికి రాజధాని కావాలి అనే దాంతో మేము ముందుకు వచ్చాం. దాంతోపాటు చంద్రబాబు గారి యొక్క విజన్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అక్కడ ఉన్న ఫైనాన్స్ సిటీ అన్ని చూసి ఆ విజన్ ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సిటీ ఏర్పడింది. ఇది భావితరాల భవిష్యత్తుకు బాగుంటుంది, మన రాష్ట్రానికి ఒక మంచి డెన్సిటీ, ఒక డెస్టినేషన్ అవుతుంది. దాంతోపాటు దీనిలో మేము భాగస్వాములు అనే ఒక గర్వంగా ఉంటుంది అని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ముందుకు వచ్చాం. ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా జరగదు. కానీ ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి కూడా మా భూమి యొక్క రూపాయితో మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము 25% భూమి మాత్రం మేము తీసుకున్నాం, 75% ప్రభుత్వానికి ఇచ్చాం. అంటే 100%లో 75% ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దానిలో రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, లేకపోతే పార్కులు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ప్రభుత్వం సంబంధించిన ఆస్తి 75% అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి, ఈ దేశానికి సంబంధించింది. అంటే మాది 25%. మనం ఎక్కడైనా అగ్రిమెంట్లోకి వెళ్తే 50% ఇస్తారు, కొన్ని చోట్ల 60 ఇస్తారు. కానీ మేము 25 ఎందుకు తీసుకున్నాం? మాకు ఆ రోజు చెప్పారు స్పష్టంగా, అభివృద్ధి చేయాలన్నా, ఏది చేయాలన్నా, వరల్డ్ క్లాస్ సిటీ చేయాలన్నా ప్రభుత్వం దగ్గర రూపాయి వనరు లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజల యొక్క డబ్బులతో వచ్చిన పన్నుల నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ₹1 కూడా మేము వినియోగించాం. కేవలం మీ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని నుంచే మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మొదటే చెప్పారు మాకు చంద్రబాబు నాయుడు గారు. భూములు ఇచ్చేటప్పుడే చెప్పారు. ఎందుకంటే మేము చాలా మంది మాకు 40 ఇవ్వండి, 50 ఇవ్వండి అని అడిగారు రైతులు. అడిగినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మేము మీ భూమితోనే అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం దగ్గర వేరే ఆదాయము లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొమ్ముతో చేయటానికి వీలు పడదు. అందువల్లనే ఇక్కడ సుమారుగా 9,000 ఎకరాల భూమి మిగులు భూమి ఉంది అన్ని సంస్థలకు కేటాయించంగా. ఈ భూమి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఇవ్వటానే వచ్చింది. అంటే ఇక్కడ చేస్తున్న అభివృద్ధి ఏదైనా కూడా ఎక్కడి నుంచి ₹1 తీసుకొచ్చి చేయట్లేదు ప్రజల నుంచి. కేవలం వీటికి విలువ వచ్చేదాకా లోన్స్ తీసుకొస్తున్నారు. ఆ లోన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తామంటున్నారు. మన రాష్ట్రం మీద ఎటువంటి భారం పడదు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్యారంటీతోనే ఈసారి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ వస్తున్నాయి. వివిధ సంస్థలు వేరే సంస్థల నుంచి తీసుకుంటే లోన్లు, ఆ లోన్లు అవసరమైన కట్టాలంటే ఇక్కడ ఉన్న భూములన్నీ కడతామని చెప్పి ప్రభుత్వం ముందుగానే చెప్పింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంకి అందరూ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ మంచి అభివృద్ధి వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. మన హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ పరిగెట్టాల్సిన లేదు, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళక్కర్లేదు, భవిష్యత్తులో వెళ్ళే అవసరం ఉండదు. నాకున్న అవగాహన మేరకు రెండోసారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి రన్నింగ్ అయినట్టయితే 2019 to 24 కూడా రన్ అయినట్టయితే ఈ పాటికి మా పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు చేయాల్సి వస్తుంది. మేము అనుకున్నాము మా విట్ వచ్చింది, SRM వచ్చింది, చక్కగా మన పిల్లలు చక్కగా ఇక్కడ చదువుతున్నారు. విట్ SRM లో నుంచి బయటకు వచ్చే టయానికి చక్కగా HP వాళ్ళు
కట్టారు, మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని కట్టారు, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇక్కడ వివిధ కంపెనీలు వస్తాయి. వీటిలోనే మన వాళ్ళు ఇక్కడే ఉండి జాబ్ చేయొచ్చు అనుకుంటే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటం వల్ల అది సాధ్యపడాల. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా 5 సంవత్సరాల టైం ఉంది. 6 నెలలు కాంప్లికేషన్స్ని సాల్వ్ చేయడానికి పట్టింది. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి డ్యామ్ షూర్గా 2-3 సంవత్సరాలు అన్ని పరిపూర్ణంగా అయిపోతాయి. దరిదాపుగా 50% ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు రైతులతో చంద్రబాబు గారు సమావేశం ఏర్పాటు చేశారు ఈరోజు. మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఏంటంటే మరి ఇట్లా తీసుకుంటున్నారు కదా, రైతుల్లో కొంత ఆదృత ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మాకు రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇదిగో ఇలా చేయబోతున్నాం, ఇలా చేయటం వల్ల మీకేం ఇబ్బంది లేదు, లేకపోతే రాష్ట్రానికి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు, మరి ముఖ్యంగా ఇక్కడ ల్యాండ్ హోల్డర్స్ అయిన మీకు కూడా ఏం ఇబ్బంది లేదు, దీనివల్ల ఇటువంటి మంచి ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయటంలో ప్రభుత్వం కొంచెం అశ్రద్ధ వహించినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు, కొంచెం దూరదృష్టితో ఆలోచించలేని వాళ్ళు కొంచెం భయపడటము, ఆదృత పడటము, మనం ఎంత కష్టపడ్డాం, ఎంత జరిగింది, ఎంత ఇబ్బంది పడ్డాం, ఇలా చేస్తుంది ఏంటి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. అది మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అనుకుంటున్నాను నేను. అందుకని దానికి సంబంధించి కానీ మరి మోడీ గారి మీటింగ్కి సంబంధించి కానీ ఏదైనా కానీ కేవలం రైతులతోనే మాట్లాడటానికి సాయంత్రం 2ంటికి సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సమావేశంలో కూడా మేము పాల్గొనడానికి వెళ్తున్నాము. కొంత క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా ప్రభుత్వం అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ప్రభుత్వం చేతిలో ఏం లేదు. ల్యాండ్ ఉంది, 8,000 ఎకరాలు రైతుల చేతుల్లో ఉంది. మిగతాదంతా రోడ్లు, పార్కులు వివిధ సంస్థలకి కేటాయించింది. అవి కాకుండా ఇంకా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర ఏం లేకుండా రియల్ ఎస్టేట్ చేయలేరు కదా వాళ్ళు. మీకు ఇప్పుడు వరకు ప్లాట్లు కేటాయించిందా ప్రభుత్వం? ప్లాట్లన్నీ కేటాయించేశారు, అందరూ కేటాయించారు. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అవి కొన్ని ఒక లాట్గా పక్కన పెడతారు. కాంప్లికేషన్స్ అయిపోయినట్టు ఒక 4-5 ఊళ్ళకి కలిపి మళ్ళీ లాటరీ చేస్తూ ఉన్నారు. నిరంతరంగా జరుగుతున్నాయి. విధ్వంసం నుంచి వికాసం వైపు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే వికాసం వైపు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు టైం అనేది? అట్లాగే ఇప్పుడు మే 2వ తారీఖు నాడు కార్యక్రమం జరుగుతుంది కదా, మీ రైతులందరూ ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారంటే మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? జరుగుతుంది అమ్మాయా అనుకుంటున్నారా, లేదా ఒక దృఢమైన సంకల్పం, నమ్మకంతో అన్ని పనులు ప్రారంభమవుతున్నాయి అనే నమ్మకంతో, ఆనందంతో ఉన్నారా? ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నెలల్లో అన్నీ మొదలవుతాయి అనుకున్నారండి అందరం. ఆ లోనున్న కాంప్లికేషన్స్ ఏంటనేది కూడా ఈ 5 సంవత్సరాల్లో వారు ఎటువంటి విధ్వంసం చేశారు అనేది బయట ఉండి మనకు చూసిన వాళ్ళకి, ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి కూడా వెంటనే అర్థం కాదు. బయట ఉన్న మనకి మరీ అర్థం కాదు. వచ్చి చూసినాక వాళ్ళు 2-3 నెలల్లో మొదలు పెట్టచ్చు అనుకున్నారు. కానీ ఈ కాంప్లికేషన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కాంప్లికేషన్స్ మొదటే క్లియర్ చేసుకోవటం బెటరు, కొద్దిగా ఆలస్యమైనా కానీ. ఎందుకంటే మధ్యలో కాంప్లికేషన్స్ వస్తే అది అటు ఇటు కాకుండా అయిపోద్ది. మాలాగా ఒక రంగం చెప్పాలంటే అమరావతి ప్రారంభం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మధ్యలో అటు ఇటు కాకుండా చేశారు. మేము ఇటు వ్యవసాయం చేసుకోవటానికి పనికి రాకుండా ఉన్నాయి భూములు, అటు ఏమి చేయటానికి ఎందుకు పనికి రాకుండా ఒక రకంగా శ్మశానాన్ని చేయటానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నించింది. అటువంటి శ్మశానంలా చేయాలని ప్రయత్నించినటువంటి ఈ అమరావతిని మేమందరం కూడా అందరి యొక్క సమిష్టి సహకారంతో మరి ఎదుర్కొని నిలబెట్టుకొని ఈరోజు మరి అభివృద్ధి వైపుకి పరిగెట్టడానికి మేము మా వంతుగా సహాయ సహకారాలు ప్రభుత్వంకి అందిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈసారి తప్పనిసరిగా జరుగుతున్న విషయాలన్నీ మా దృష్టికి వస్తున్నాయి కాబట్టి మాకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి, మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ ప్రభుత్వంలో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఎక్కువ విషయాలను మేము తెలుసుకున్నాం. న్యాయపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా చాలా విషయాలని మేము తెలుసుకొని పరిజ్ఞానం పెంచుకొని ఉన్నాం కాబట్టి దాని మీద ఒక అవగాహన వెంటనే చేసుకుని ఆవలింపు చేసుకొని మేము వెంటనే ఒక క్యాచ్ చేయడానికి అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ అవ్వగానే అయిపోదు, రిలీజ్ అవ్వాలి, డబ్బులు రిలీజ్ అవ్వగానే అయిపోదు, టెండర్లు పిలవాలి, టెండర్లు పిలవంగానే అవ్వదు, ఓపెన్ చేయాలి, ఓపెన్ అలాట్ చేయాలి, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ రోజు గమనిస్తుంటారు. అసలు మా రైతులు అయితే రోజు పొద్దున్న 6ంటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని చూసి వస్తారండి.
వీళ్ళు వెళ్ళి చూసి వస్తారు అన్ని రియాలిటీలో ఉన్నారు, రియాలిటీలో. ఎందుకంటే లాస్ట్ 5 years పడ్డ ఇబ్బందులకు గాను ఇప్పుడు బాగా రియాలిటీ అవగాహన పెరిగింది, అందరికీ అవగాహన పెరిగింది. సబ్జెక్ట్ లో కొంతమందికి అంతకుముందు అవగాహన ఉండేది, ఇప్పుడు పూర్తిగా 100కి 90 మందికి అవగాహన పెరిగింది. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. కొంత ఆదృత అన్నమాట వాస్తవం, ఒప్పుకోవాలి. దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము తప్పనిసరిగా మా నాయకులందరి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. రైతు నాయకులు కూడా అందరం కూర్చొని మేము కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మన మీద ఏమన్నా పడిద్దా, మరి దీనివల్ల మనం వ్యతిరేకించాలా, లేకపోతే దీనికి మద్దతుగా ఉండాలా, దీనివల్ల మనకు ఉపయోగం ఉందా, అందరికీ ఉపయోగం ఉందా ఏంటనేది మేము అందరం డిస్కస్ చేసుకున్నాం. రైతులందరం కొంతమంది కూర్చొని డిస్కస్ చేసుకున్నాము. జేఏసీ వాళ్ళందరం కూడా డిస్కస్ చేసుకున్న మీదట కూడా మేమేమి భయపడట్లేదు, కొత్తగా తీసుకుంటున్నందుకు కానీ భయపడట్లేదు. కాకపోతే కొన్ని భయాందోళనలు, కొన్ని రకాల అనుమానాలు ఉన్నప్పుడు వాటిని సెటిసైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా ముందస్తుగా ఇక్కడ ప్రాంత రైతులతో మాట్లాడి ముందుకెళ్ళినట్టయితే ఇంకా బాగుండేది అనేది కూడా ఒక ఆలోచన కొంతమంది వ్యక్తులకు ఉంది. ఏదేమైనా బయటకు వచ్చేసింది కాబట్టి విషయం అంతా. ఇది సంకీర్ణ ప్రభుత్వం అంటే దేశంలో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపి అవసరంగా దేశంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ మోడీ గారి ప్రభుత్వం, ఆ మోడీ గారి ప్రభుత్వం ద్వారా, మోడీ గారి ద్వారా మీకు చాలా లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారా? వాస్తవంగా మనం అందరం మర్చిపోతున్న విషయం ఏంటంటే, మేము పోయినసారి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళాము. స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ వీర్రాజు గారి దగ్గరికి వెళ్ళాం. మేము వాళ్ళకి చెప్పాము ఒకటే, ఏమండి ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాదు ఈ రాజధాని నిర్ణయం, దానిలో బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన, మీ 3 పార్టీల యొక్క ఆలోచనతో ఏర్పడిన బిడ్డ ఈ అమరావతి. ఈ అమరావతి అనే బిడ్డని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన పార్టీ మీద కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు, జనసేన వాళ్ళు పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు మద్దతుగా అమరావతి ప్రాంతానికి ఉంటున్నారు. ఆ రోజున్న కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ పూర్తి స్థాయి మద్దతుగా నిలబడ్డారు. మీరు కూడా అధ్యక్షులయ్యారు కాబట్టి మీరు కూడా మా ప్రాంతానికి వచ్చి పూర్తి స్థాయి మద్దతు నిలబడాలని చెప్పి కోరటం జరిగింది. దానిలో కొంత తడబాటుగా వ్యవహరించడం మనందరికీ కాదన్నా అవునన్నా బహిరంగ రహస్యమే. కానీ వీటన్నిటిని అధిగమించాలి, పరిస్థితులను బట్టి ముందుకెళ్ళాలి, పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ముందుకెళ్ళాలనే ఆలోచన ధోరణి మనందరికీ అవసరం. పరిస్థితులను బట్టి ముందుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధి చేయాలన్నా, కొంచెం అభివృద్ధి చెందాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు లేనిది రాష్ట్రం ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి అండదండలు మరి మన ప్రాంతం నుంచి కానీ, మన రాష్ట్రం నుంచి కానీ అందజేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పరస్పరం ఒకరినొకరిని గౌరవించుకుంటా, పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటా ముందుకెళ్ళాలనే దానిలో మేమందరం కూడా మానసికంగా సిద్ధమై ఉన్నాం. మేము కూడా సంతోషంగా ఉన్నాం. మేము కూడా ఎట్లా కలిసి ఉండి ముందుకెళ్ళాలనే అనుకున్నాం. మేము అధికారం అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే అనుకున్నాం, ప్రభుత్వం పోయినాక కూడా ఇలానే కలిసి ఉండి అందరం ఫైట్ చేయాలనుకున్నాం. అలానే కలిసి ప్రభుత్వం ఏర్పడి అందరం కలిసి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం, సంతోషంగా ఉన్నాం. మోడీ గారు వచ్చి ఈసారి ఏమైనా ప్రకటిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లాస్ట్ టైం నాకు ఏమైనా విమర్శలు వచ్చినాయి కదా. అంటే మనకి అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పోయినసారి మనం చేసింది భూమి పూజ. ఆ రోజు చేసింది ఈ అమరావతి ప్రాంతానికి భూమి పూజ చేయడానికి మోడీ గారు వచ్చారు. భూమి పూజ చేయడానికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి, అదేవిధంగా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ పుణ్యస్థలాల నుంచి, మసీదుల నుంచి, చర్చిల నుంచి, హిందూ ప్రార్థనా స్థలాల నుంచి, అదేవిధంగా అనేక రకమైన నదుల నుంచి ఈ సంబంధించినటువంటి మట్టి కానీ ఒక తీసుకున్నారు, ఒక విధానం తీసుకున్నారు. ఆ విధానానికి అనుగుణంగానే ఆ రోజు మోడీ గారు తీసుకొచ్చారు యమునా నీళ్లు పార్లమెంట్లో అని. ఒక మరి మన దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ నుంచి తీసుకురావాలంటే అది ప్రజాస్వామ్యానికి ఒక చిహ్నంగా ఆయన తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి కూడా మన ఎక్స్పెక్టేషన్ లెవెల్స్, అంటే మన ఆంధ్ర ప్రాంతంలో
ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క విజన్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలోచన విధానం కొంచెం హైగా ఉంటది. అంటే హైగా ఉంటే ఎక్కువ కలగను, ఆ కళను సాధించు అని మన రాష్ట్రపతి గారు చెప్పినట్టు, మాజీ రాష్ట్రపతి కలాం గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉంటది. అందువల్ల అప్పుడు ఆ విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సహాయక సహకారాలు అందిస్తూ ఉంది, చాలా గ్రాంట్లు రిలీజ్ చేసింది, అన్ని రకాలైనటువంటి కూడా రిలీజ్ చేస్తూ ఉంది. వీటితో పాటుగా ఇంకేమన్నా ప్రభుత్వం కూడా మోడీ గారు తన వంతుగా ఇంకా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే సంతోషిస్తాం. ఏమి ఇవ్వలేదు అని అనుకోవటానికి లేదు కదా, ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఇప్పుడు దానికి కూడా ఒక పరిమితులు ఉంటాయి కదా, ఆ పరిమితులు మించి ఎవరు కూడా చేయలేరు కదా. ఇప్పుడు దేశం అంతా ఆలోచించాలి మోడీ గారు, మన రాష్ట్రం గురించి, ఇదొక్క ప్రాంతం గురించి ఆలోచించడానికి కుదరదు. అప్పుడు ఉన్నంత హైప్ అమరావతి రాజధాని మీద ఇప్పుడు కొంచెం తగ్గింది. అప్పుడు ఉన్న 5 years తర్వాత ఎప్పుడైతే డిలే అవుతూ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు పనులు చకచకా మొదలవడం, జంగిల్ క్లియరెన్స్. ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో కూడా ఇది ఒక రాష్ట్ర రాజధానిని ఒక భవిష్యత్ తరాల కోసం నిర్మిస్తున్నటువంటి ఒక సిటీ. ఈ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా భారతదేశానికి ఉపయోగపడాలనేటటువంటి ఒక విజన్, ఇది ఒక ప్లానింగ్. మన దేశంలో ఎక్కడ కూడా ప్లాన్ సిటీ లేవు. దేశానికి ఇది 2వ రాజధానిగా ప్రకటించడం దానికి అవకాశాలు అయితే ఉన్నాయంటారు. భౌగోళికంగా ఉన్నాయి, ఒక ప్లాన్డ్ సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ, భవిష్యత్తు బాగుంటుంది అనేది మోడీ గారు కూడా ఆలోచిస్తున్నారు. పక్కన చైనా బోర్డర్స్, అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలకి ఇవాళ మిగతా మెగా సిటీస్ చూసినప్పుడు నార్త్ ఏరియాస్ నుంచి అట్లా వచ్చి ఇక్కడ స్థిరపడి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ మరి ముఖ్యంగా అండి, ఈ ప్రాంతంలో అంతకుముందు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి బతకడం మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రభుత్వ పరిపాలన సుమారు 10 నెలలు కావస్తుంది. పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారు. వాళ్ళకి సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందా లేదా? మనం మామూలుగా 5 సంవత్సరాలు రాక్షస పాలన చూసాం. ఆ రాక్షస పాలనలో అణగదొక్కటం చూసాం. ఆ అణగదొక్కినటువంటి విషయాల్లో కానివ్వండి, పార్టీ మీద ప్రేమతో కానివ్వండి, ప్రభుత్వం చేసిన అక్రమాల్ని వాటి మీద ఇంకా అరెస్టులు అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు అని చెప్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో తిట్టిన వాళ్ళని ఏం చేయలేదు అని చెప్పి మొదట్లో అన్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళారు, మద్యం స్కామ్ అయినా. ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సంబంధించి ఇంకా ఏమి హామీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు అన్నట్టుగా ఏదో చెప్తా ఉన్నారు. హామీలకు సంబంధించి పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నెలకి సంవత్సరానికి 250 లెక్కన పెంచుతా వెళ్ళారు. P4 కార్యక్రమం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? ఇదేమైనా రుద్దబడుతుందా, లేదంటే P4 ప్రోగ్రామ్ అనేది అంతకుముందున్న లేటెస్ట్ వర్షన్. ఎలా అంటే ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా, బాబు గారు ఈ వయసులో కూడా ఆయన యాక్టివిటీస్ చూస్తూ ఉంటే ఏమైనా గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా బాబు గారిలో? ఈ ఆయన కసి, ఈ అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అనే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి 1994లో ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వంలో రాకముందు కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అంశాలు, ఆయన చేస్తున్న ప్రెస్ మీట్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద ఆయన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి ఏమంటారు? మా నాన్నగారు ముఖ్యమంత్రికి చేస్తా చనిపోయారు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయి తీరాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.